బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత మధ్యంతర బెయిల్ పై రౌజ్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరక్కపోతే మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20న జరగనుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. దీంతో శనివారం తీహార్ జైల్లోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారమే కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సీబీఐ తరపున కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. ఇక కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సీబీఐని ఆదేశించారు. దీనికి సీబీఐ 3 రోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది. కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా కస్టడీని పొడిగిస్తారా, సీబీఐ విచారణకు అనుమతిస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. ఇక సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టు తన తీర్పును వెలువరించనుంది. ఉదయం 10:30 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టుకు సంబంధించిన ప్రత్యేక కోర్టు జడ్జి కవేరి బవేజా దీనికి సంబంధించిన తీర్పును వెల్లడించనున్నారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఉపశమనం లభించడం అనేది కూడా అనుమానంగానే కనపడుతుంది. సాధారణంగా మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు సంస్థ వ్యతిరేకించకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బెయిల్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈడీ వర్గాలు న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కవిత ఏ గ్రౌండ్స్ పైన అయితే బెయిల్ కోసం వెళ్లారో ఆ గ్రౌండ్స్ ను ప్రత్యేక కోర్టు తిరస్కరించే అవకాశం అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కవితకు దాదాపు ఊరట అనేది కూడా లభించకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే కుమారుడికి పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పరీక్షల కోసం తనకు మధ్యంతర బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఆల్రెడీ 12 ఎగ్జామ్స్ లో 7 ఎగ్జామ్స్ కూడా అయిపోయి మిగిలిన 5 ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ప్రస్తుతం కవిత యొక్క అవసరం అనేది చిన్న కుమారుడికి అవసరం కూడా లేదు కాబట్టి బెయిల్ అనేది కూడా మంజూరు చేసి ఇప్పటికీ తమ రాష్ట్రాలను ప్రభావితం చేస్తారు. అరుణ్ పిల్లలు కానీ ఇతరులను కూడా ప్రభావితం చేశారు. మిగిలిన వాళ్ళని కూడా ప్రభావితం చేసేలాగా మాట్లాడుతున్నారు. ఏదైతే మాగుంట రాఘవ, అదేవిధంగా శరత్ చంద్ర రెడ్డి వీళ్ళు అప్రూవల్ గా మరి వాంగ్మూలం ఏది ఇచ్చారు దాన్ని కోర్టులోనే కవిత మీడియా ముందు వ్యతిరేకించడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కవిత ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరుతుంది. సో ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ కవిత కనుక బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో రేపు కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు పైన వాదనలు కూడా జరగనున్నాయి. ఎందుకంటే రేపటితోటి కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది కాబట్టి కవితను మళ్ళీ కస్టడీకి పంపుతారా లేదా అనేది కూడా చూడాలి. సాధారణంగా మరొక 10 రోజులు కానీ 14 రోజులు కానీ కవితను కస్టడీకి పంపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు కూడా చెప్తున్నాయి. దాంతో పాటుగా ముఖ్యంగా 10వ తారీఖున కవితకు సంబంధించి ఏదైతే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కూడా జరుగుతున్నాయి. అంటే కవితను సీబీఐ విచారణకు ఇచ్చే విషయాన్ని కోర్టు అనుమతించింది. కానీ
తనను సిబిఐ విచారించడాన్ని కవిత తరపు న్యాయవాది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా వాదనలు అనేవి కూడా జరుగుతాయి. సో మొత్తం మీద కూడా వరుసగా 3 రోజుల పాటు 3 పిటిషన్లపై రౌజ్ రెవెన్యూ కోర్టులో వాదనలు అనేవి కూడా జరగబోతున్న నేపథ్యంలో కవితకు ఈ 3 పిటిషన్లలో కూడా మరి ఊరట అనేది కూడా లభిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శిరీష్, మీరు చెప్పినట్టు 3 పిటిషన్లపై అయితే విచారణ కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు సిబిఐ కూడా దూకుడు పెంచింది, ఎట్టి పరిస్థితుల్లోనూ కవితను విచారించాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ సిబిఐ విచారణ చేపడితే ఎక్కడ విచారణ చేపట్టే అవకాశాలు ఉంటాయి? సిబిఐ విచారణ ఎంతవరకు కవిత బెయిల్ రాకుండా ఉండటానికి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అయితే సాధారణంగా ఏ కేసులోనైనా రెగ్యులర్ బెయిల్ అనేది కూడా రావాలంటే ఛార్జ్ షీట్ కానీ అనుబంధ ఛార్జ్ షీట్ కానీ వేయాలంటే దర్యాప్తు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేస్తారు. లేదు అనుబంధ ఛార్జ్ షీట్ కానీ లేదా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కానీ ఎప్పటివరకైతే దర్యాప్తు అనేది కూడా కంప్లీట్ అయిందో అప్పటి వరకు దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే ఈ కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్ అనేది కూడా దాఖలు చేయొచ్చు. అయితే ప్రస్తుతం కవితకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయని నేపథ్యంలో ఈడీ కేసుల్లో బెయిల్ అనేది వచ్చే అవకాశాలు లేవు. ఇక మీరు అన్నట్టుగా సిబిఐకి సంబంధించి మొన్న శనివారం నాడు ఏదైతే ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయో కవితను జ్యుడిషియల్ కస్టడీలోనే విచారించేందుకు సిబిఐకు కోర్టు అనుమతి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే తిహార్ జైల్లోనే కవితను విచారించాలి. విచారించే సందర్భంలో ఒక మహిళా కానిస్టేబుల్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ తక్కువ స్థాయి అధికారి ఉండకూడదు. హెడ్ కానిస్టేబుల్ ఆ ర్యాంక్ పై అధికారి మాత్రమే విచారణ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ శనివారమే ఎలా వెళ్లి విచారిస్తారని చెప్పేసి కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ పిటిషన్ కు సంబంధించిన కాపీ అనేది కూడా మాకు అందలేదు. అదేవిధంగా మేము మా ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా వినిపించుకోవడానికి అవకాశం అనేది కూడా ఇవ్వలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఏ విధంగా విచారణ అనేది కూడా చేపడతారనేది కూడా కవిత తరపు న్యాయవాదుల యొక్క వాదన. సో ఈ నేపథ్యంలో 10వ తారీఖున దీనికి సంబంధించి వాదనలు అనేవి కూడా జరిగే అవకాశం ఉంది. వంశీ, శిరీష్, మీరు చెప్పినట్టు శనివారమే కవిత లాయర్స్ ఎవరైతే ఉంటారో వారు సిబిఐ విచారణ రీకాల్ చేయాలని చెప్తూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? దీనిపై ఎప్పటిలోగా కోర్టు నిర్ణయం వెలువరిస్తుంది? అంటే ఆ నిర్ణయం వెలువరిన తర్వాతే సిబిఐ కవితను విచారించేందుకు అవకాశం ఉంటుందా? వంశీ, నేను ఇంతకుముందే చెప్పాను, ఏదైతే శనివారం నాడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ దాఖలు చేసిన పిటిషన్ పై ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని సవాల్ చేశారు. అంటే దాన్ని శనివారం సవాల్ చేయడం అనేది కూడా జరిగింది. సో దానిపైన 10వ తారీఖున వాదనలు కూడా వింటామని చెప్పేసి కూడా కోర్టు చెప్తాం. సో అయితే కవిత దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పైన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడానికి సిబిఐ అభిప్రాయాన్ని వెల్లడించడానికి 3 రోజుల సమయం అనేది కూడా అడిగారు. కాబట్టి ఆ 3 రోజుల సమయాన్ని కనుక కోర్టు ఇచ్చింది. ఆ కోర్టు ఇచ్చిన 3 రోజుల సమయం అనేది కూడా బుధవారంతో ముగుస్తుంది. కాబట్టి బుధవారం దీనికి సంబంధించిన పిటిషన్ పై వాదనలు అంటే కూడా జరుగుతాయి. అయితే గత విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు ఇచ్చిన వాదనలకు అంటే ఏదైతే తీర్పు ఆర్డర్స్ సిబిఐ కోర్టు కట్టుబడి ఉంటుందా లేకపోతే ఆర్డర్స్ ఏదైనా మారుస్తుందా అనేది కూడా చూడాలి. సాధారణంగా ఒకసారి దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మార్చే అవకాశాలు కూడా లేవు. కవితను జ్యుడిషియల్ కస్టడీలో విచారించుకోవచ్చు. అయితే విచారించేందుకు ముందు ఒక రోజు ముందు నోటీస్ అనేది కూడా ఇవ్వాలి. నోటీస్ తిహార్ జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత వాళ్ళని ప్రిపేర్ చేసిన తర్వాత వెళ్ళి అక్కడే విచారించుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. కాబట్టి అదే విషయాన్ని కూడా మరోసారి పునరుద్ఘాటించే అవకాశాలు అయితే 10వ తారీఖు ఉంటాయి. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.